ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. ఈ జగత్తు యొక్క సత్తగా ప్రసిద్ధి చెందినటువంటి పదార్థము అధిష్టానభూతమైనటువంటి మహాచైతన్యం యొక్క రూపాంతరం మాత్రమే అయి ఉన్నది కదా. అయితే ఈ చిద్బ్రహ్మమునకు మరి రూపము లేకపోవడము అంటే మూర్తమని అమూర్తమనేటువంటి రెండు రకాలైనటువంటి రూపాలు ఉన్నవి. ఈ చైతన్యమే స్ఫటికమణిలాగా సంయుక్తము దానితో కలవకుండానే నిర్లిప్తముగా ఉండే ప్రతిబింబాన్ని గ్రహిస్తూ ఉన్నది. కాబట్టి ఇది జగత్ సత్తగాను ప్రాతిభాసికమైనటువంటి వ్యవహారిక సత్తగా కూడా స్ఫురిస్తూ ఉన్నది. కాబట్టి ఎలాగంటే బంగారము చేత నిర్మించబడినటువంటి అలంకారాల యొక్క విచిత్రాలు అయినా అవన్నీ కూడా ఆభరణ సమూహాలు అనేటువంటివన్నీ కూడా చెడగొట్టేసి అంటే నష్టములైన తోడనే అవన్నీ నశించిపోతే ఏంగా తయారవుతున్నాయి, స్వర్ణంగానే ఎట్లుగా ఎలా మారిపోతూ ఉన్నదో అలాగే ఈ జగత్ సత్త కూడా ప్రళయం నందు నామము రూపము మొదలైనటువంటివి నిర్మూలించబడి మాయా శబలితమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాత్మ సత్తగానే శేషిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే మిడతలు గనక అగ్నిని చేరి అగ్ని రూపాన్ని పొందినట్లుగానే ఈ మాయా అనేటువంటిది బ్రహ్మతత్వాన్ని చేరి బ్రహ్మాత్మ సత్తగానే మిగిలి ఉంటుంది. మాయ చేత బాధితమైనటువంటి అంటే మాయ బాధితమైపోతుంది, ఇక ఉండదు మాయ. అది ఎటువంటిది ఆనందైక రసస్వరూపమైనటువంటి ఆత్మసత్తగానే తనను తాను స్వయంగా అనుభవిస్తూ ఉన్నది. స్వప్నము ఇంద్రజాలము మొదలైనటువంటి స్థితులు ఎందు ఉన్నప్పటికీ కూడా మనస్సే కదా సముద్రము అగుతూ ఉన్నది. ఎందుకు అంటే మనస్సు నుండే ఇంద్రజాలము లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది. మనస్సు ఉంటేనే కళ అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి స్థితులన్నింటికీ కూడా మనస్సే సముద్రం అగుతుంది. ఎందుకు అంటే సముద్రము నుండే అలలు పుడుతున్నవి, సముద్రము నుండే అలల అంతర్భూతం అవుతున్నవి. ఆ విధంగానే మనస్సు నుండే స్వప్నము ఇంద్రజాలము మొదలైనటువంటి స్థితులన్నీ కూడా మనస్సు నుండే పుడుతూ ఉన్నవి. ఇంకా కూడా ఆ సముద్రము తరంగహీనమే అయినప్పటికీ కూడా అందు తరంగాలు లేస్తూనే ఉన్నవి. అంటే సముద్రములో తరంగాలు లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ అదే సముద్రము నుండి తరంగాలు లేస్తూ ఉన్నవి. అలాగే మహాచైతన్యమును కూడా ఈ సమిష్టి చిత్తము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది హిరణ్య గర్భుడు నుండి కూడా ఈ జగత్తు ఉదయించకపోయినప్పటికీ కూడా మనకి ఉదయించినట్లుగానే తోస్తూ ఉన్నది అని చెబుతూ తదాత్మైవ యథాయాతో రూపవాన్ జలదౌ ధ్రువ ఏవం చిన్మాత్రమే వాహ మనహం భావమాతతం. అంటే స్వప్నము కానీ ఇంద్రజాలముల ఎందు కానీ చిద్రూపమైనటువంటి ఆత్మయే చిత్తము చేత కల్పించబడి ఏ విధంగా అంటే జలమే అయ్యుండి కూడా తరంగాది రూపాలను పొందినప్పటికీ కూడా అంటే ఆత్మ కంటే వేరేమీ లేనట్లుగానే ఈ జగద్భానమును కూడా పూర్ణ చిదాత్మయగు నాకంటే వ్యతిరిక్తముగా వేరేగా భిన్నముగా ఏమీ లేదు. కాబట్టి ఆ అనహంభావ రూపమైనటువంటి చిన్మాత్రమే సర్వత్రా కూడా వ్యాప్తమై ఉన్నది అవుచూ ఉన్నది. నతస్య జన్మ మరణే నతస్య సదసద్గతి ననాశః సంభవత్యస్య చిన్మాత్ర నభసః క్వచిత్. ఈ చిన్మాత్ర స్వరూపానికి మరి ఏదైనా పుట్టుక చావు ఉన్నదా అంటే చిన్మాత్ర స్వరూపానికి జనన మరణాలు లేవు. స్వర్గ నరకాది రూపాలైనటువంటి ఉత్తమ అధమాగతులున్నవా అంటే పుణ్యము ద్వారా స్వర్గము, పాపము ద్వారా నరకము అనేటువంటిది దానికి సంబంధించిన ఉత్తమ పదవి తక్కువ పదవి అనేటువంటి స్వర్గ నరక లోకాలు ఉత్తమ అధమ గతులు ఉన్నవా లేవు. అపరిచ్ఛిన్నమైనటువంటి ఈ చిన్మాత్ర ఆకాశానికి ధ్వంసము అనేటువంటిది ఎప్పటికీ కలుగదు. ధ్వంసమే అక్కడ
అసంభవము. అసలు ధ్వంసము అనేటువంటిది అక్కడ పుట్టనే పుట్టదు. అశ్చేద్యోయమదాహ్యోయం చిదాదిత్యోతి నిర్మల అహోను చిరకాలేన శాంతాస్మే పరినిర్వృత. అంటే ఈ చిత్ సూర్యుడు ఎటువంటి వాడు? ఈ చిత్తు అంటే ఈ పరబ్రహ్మస్వరూపుడు. ఈ చిత్ సూర్యుడు అత్యంత మాలిన్యరహితుడు, నిర్మలుడు. ఇతనికి ఛేదనాలు కానీ, దహించబడడం కానీ, ఖండించబడడం కానీ, ఛేదన దహనాదులు అనేటువంటివి లేవు. అంటే నేడెట్టి అదృష్టము, ఈరోజు ఎంత అదృష్టము! శాంతిని, ఎటువంటి వృత్తి లేని నిర్వృత్తిని కూడా నేను పొంది ఉన్నాను. విచారించి చూసినట్లయితే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మహాసత్తా అనబడేటువంటి మహా చైతన్యం ఒకటి మాత్రమే కనబడుతూ ఉన్నది. అది ఎటువంటిది? కళంకరహితము, సమస్వరూపము, శుద్ధమైనది. అహంకార వివర్జితము. అహంకారం అనేది విడవబడుతుంది. అంటే శుద్ధ సంవేదనమే దాని యొక్క స్వరూపము. అది ఎటువంటిది? భూమానంద స్వరూపమే అవడం వలన పరమ మంగళమయమైనటువంటి సన్మాత్రమే అయి ఉన్నది. అదే దాని యొక్క స్వస్వరూపములైనటువంటి భూమానంద మంగళ స్వభావము నుండి ఇంకా విచ్యుతి చెందవలసిన, విచ్యుతి నొందనందువలన, అక్కడ జారనందువలన అది అందుకే అచ్యుతము అని కూడా పిలువబడుచూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ ప్రకారము చేత నేను భావరహితమై ఉంటిని. అంటే ఎటువంటి భావాలు లేనివాడనే సర్వవ్యాపకమైనటువంటి చిన్మాత్రాత్మనే అయ్యున్నాను. ఆ ఆత్మకు జన్మము కానీ, మరణము కానీ, స్వర్గము కానీ, నరకము కానీ, సత్తు కానీ, అసత్తు కానీ, ఇటువంటి హెచ్చు తగ్గుల గతులు కానీ ఏమీ లేవు. ఆ చిన్మాత్ర ఆకాశమునందు ఎక్కడా కూడా నాశము అనేటువంటిది పుట్టనే పుట్టదు. ఇంకా కూడా ఆ మహానిర్మల చిదాత్మ అనేటువంటి సూర్యుడు దేని చేత కూడా ఛేదింపబడడు, దేని చేత కూడా దహింపబడడు. ఆ చిదాకాశము దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమై అంటే అనంతమై ఉన్నది అని చెబుతూ, ఆహా నేడు అంటే ఈరోజు ఎంత అదృష్టము! అంటే ఎంతో కాలానికి, దీర్ఘకాలానికి నేను ఇప్పుడు శాంతిని, నిర్వృత్తిని కూడా పొందగలిగి ఉన్నాను. నిర్వామి భ్రమ నిర్ముక్త మాసే నిర్మంద రాబ్దివత్ అసదాభాసమృత్ మత్యశ్చ మనంతమజమచ్యుతం. ఎలాగంటే నేడు భ్రమరహితమైనటువంటి నిర్వాణ స్థితిని, ఆ మోక్షతత్వాన్ని పొందుచున్నాను. మందర పర్వతం లేనటువంటి సముద్రములాగానే క్షీర సముద్రంలో మందర పర్వతం తీసేశారు. అప్పుడు అలజడి, అల్లకల్లోలం అనేది లేదు కదా, నిశ్చలముగా ఉన్నది కదా. అలాగే నేను కూడా భ్రమరహితమైనటువంటి ఆ మోక్ష స్థితిని పొందుచూ ఉన్నాను. నిశ్చల భావమునందే వెలయుచూ ఉన్నాను. ఈ ఆత్మాకాశమునందు దృశ్య ఆభాస అనేటువంటిది ఇంకేమీ లేదు. అసలు ఈ శూన్యమునందు దృశ్యము అనేటువంటిది లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది లేకుండానే లేదు. ఇది ఎలా ఉన్నది అంటే అత్యంత నిర్మలము. ఇది పుట్టిందా అంటే పుట్టలేదు. అంటే అందుకే దీనికి పుట్టుకలేదు, జన్మరహితము. అందుకు కాబట్టే దీనిని ఏమన్నాము అంటే ఇక ఏ యొక్క పరమాత్మ స్థానము నుండి జారనిది కాబట్టి దీనిని అచ్యుతము అని అన్నాము. అంటే నేడు ఎటువంటి అదృష్టము అంటే చిరకాలానికి నేను ఇప్పుడు శాంతిని, నిర్వృత్తిని పొందగలిగాను కదా. నేడు అంటే ఈరోజు భ్రమరహితమైనటువంటి నిర్వాణ పదాన్నే నేను పొందుచూ ఉన్నాను. ఎలాగా అంటే ఏ క్షీరసాగర మదనం కోసం మందర పర్వతాన్ని తీసుకొచ్చారు అంటే అమృతాన్ని ఉత్పన్నం చేయాలి అని. అలాగే అప్పుడు ఆ మందర పర్వతం లేదు, చిలికేది లేదు, ఏమీ లేనప్పుడు ఆ పాల సముద్రం ఎలా ఉంటుంది? నిశ్చల భావంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఎటువంటి అలజడి, అల్లకల్లోలము అనేటువంటిది ఉండదు. అలాగే నేను కూడా అంత నిశ్చల భావముతో ఉన్నాను. ఎందుకు? భ్రమరహితమైనటువంటి నిర్వాణ స్థితిని నేను పొందుచూ ఉన్నాను కదా. ఈ ఆత్మాకాశమునందు ఇక దృశ్యము అనేటువంటి ఆభాస ఏదైనా ఉన్నదా? అది లేదు. ఇది ఎలా ఉన్నది అంటే అత్యంత నిర్మలమై ఉన్నది.
అంటే ఇది ఎప్పటికీ పుట్టలేదు, అంటే జన్మరహితమే అయి ఉన్నది, అచ్యుతము అని పిలువబడుచూ ఉన్నది అని చెబుతూ ఇది బాధారహితమును. ఎలాగంటే ఇక్కడ ఏ మాత్రము కూడా బాధ లేదు, మరి మాలిన్యరహితమై ఉన్నది, ఇది పరమై ఉన్నది, పరమమై ఉన్నది, అన్నింటికంటే అత్యున్నతమై ఉన్నది. అంతేకాదు ప్రదేశాల చేత కానీ మరి కాలము యొక్క సమయాల చేత కానీ ఇక ఇటువంటి పరివస్తువు ఛేద శూన్యమే అయి ఉన్నది. అంటే దేశకాల మైనటువంటి ఈ పరిచ్ఛేదరహితమే అయి ఉన్నది. అందుకే దీనిని ఏమన్నాము, అనంతము. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతంగా కూడా వెలసేటువంటి ప్రాణులన్నీ కూడా, అంటే స్తంభము మొదలుకొని బ్రహ్మ వరకు కనబడేటువంటి ప్రతి ఒక్క ప్రాణులు కూడా, వాటి యొక్క కర్మఫలాలు కూడా, వాటి యొక్క సాధన వ్యాపారాలు కూడా, మరి వారు చేసేటువంటి నిష్ఫల చేష్టాదులు కూడా, ఇవన్నీ కూడా ఆత్మాకాశ రూపాలే అయి ఉన్నాయి. ఎలాగంటే ఇదంతా కూడా ఆత్మాకాశము తప్ప వేరేమీ కాదు కదా. అందుకు అని చెబుతూ, అంటే సురులతో కానీ దేవతలు దానవులతో కూడినటువంటి, అంటే సురాసురయుక్తమైనటువంటి ఈ విశ్వమంతా కూడా ఏమై ఉన్నది, ఆత్మాకాశంతో నిండిపోయి ఉన్నది. అందువలన ఇది మరి జగత్తు అంటే అకృత్రిమమైనటువంటి మహా చైతన్యమే అవుతూ ఉన్నది. ఇక్కడ సహజమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అయి ఉన్నది మనకు కనబడేటువంటి జగత్తు కూడా. అయితే ఎలాగంటే కుమ్మరవాణి చేత నిర్మించబడినటువంటి సైన్యపు బొమ్మలు కూడా, వాని యొక్క చలనము కూడా మట్టే అవుతూ ఉన్నది కదా. ఎలాగా కుమ్మరిసారి మీద వాడు ఏం తయారు చేశాడు, అనేక సైన్య దళాలను తయారు చేశాడు. మరి అటువంటి సైన్యపు బొమ్మలు కానీ, వాటి యొక్క కదలికలు కానీ, ఇవన్నీ ఏమై ఉన్నవి అంటే మట్టి అయి ఉన్నవి. ఎందుకు, మట్టి నుండి తయారైనవి కాబట్టి. అలాగనే ఈ ద్రష్ట దృశ్యముతో నిండిపోయినటువంటి ఈ జగత్తు యొక్క సత్త కూడా మొత్తము చిన్మాత్రతోనే నిండిపోయినదే అవుతూ ఉన్నది. అంటే ఇక్కడ ఏకత్వం కానీ ద్విత్వం కానీ, ఒకటే కానీ రెండు కానీ మొదలైన అహంకారము, ఇటువంటి తదితరాలన్నీ కూడా మొదలైన భ్రమ సమూహాలు అనేవి ఉన్నవా? ఉంటే ఏవి? ఇవి ఎవరికున్నవి? ఒకవేళ ఉంటే ఎవరికున్నవి? ఎందువలన, ఎక్కడ నుండి ఇవి వస్తూ ఉన్నవి? అంటే ఇవన్నీ కూడా అత్యంత అల్పములు, తుచ్చములే కదా. అంటే ఆత్మయే సత్యము అనే భావాన్ని స్ఫురింపజేస్తూ, ఇప్పుడు నేను అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి పారమార్థిక స్వరూపాన్నే పొంది శాంతిని పొంది నేను అలరారుచూ ఉన్నాను. నేనిప్పుడు మోక్ష సుఖాన్ని పొందాను. భవజ్వర విరహితనాయే, అంటే ఈ పుట్టుక అనేటువంటి వ్యాధి ఉన్నది కదా, ఆ వ్యాధి నశించింది. అందువలన నేను స్వస్వరూపమునందే వెలయుచూ ఉన్నాను. అంటే మనకి కనబడేటువంటి ద్యోతకములయ్యేటువంటి చేతనము అచేతనము, కదిలేటువంటివి కదలనటువంటివి కనబడుతూ ఉన్నాయి కదా. మరి వాటిని అనుభవించేటువంటి అంటే తద్భోక్త ఆత్మాభిన్నములై అనేక రకాలైన ఉపాధులలో అనేక ఆత్మలుగా కనబడేటువంటి ఆత్మాకాశమునంది ఇవన్నీ కూడా వెలయచూ ఉన్నవి. ఇదంత్వ అహంత్వ అన్యత్వాలు అనేటువంటి బ్రహ్మము కానే కావు. ఇవన్నీ కూడా ఇదంత్వాలు అహంత్వాలు, ఇవి ఇతరమైనటువంటివి. ఇవన్నీ కూడా బ్రహ్మమా కావు. బ్రహ్మ వస్తువు ఎలా ఉంటుంది? శాంతమై ఉంటుంది, నిరాలంబమై ఉంటుంది, కేవలము శుద్ధ వస్తువే కాబట్టి పరస్వరూపమును సర్వమును కూడా అయ్యి వ్యాపించి అలరారుచూ ఉన్నది. ఏత్తం విచారణ పరాపరమ ప్రబోధాద్భుద్వా యదా స్థితమిదం పరమాత్మతత్వం సంశాంతరాఘ భయమోహతమో విలాస శాంతా బభూవ శరదంబరలేఖిఖేవ.
అంటే ఇక్కడ చూడాలా ఏమని ఇలా విచారణ అంతా చేసింది. ఆత్మతత్వ విచారణ, ఆధ్యాత్మ విచారణ చేసి ఆత్యంతికమైనటువంటి ఏ వదిలిపెట్టవలసినదో లేనిదో అయినటువంటి మోహము నివృత్తి జరిగింది. ఆమెకి కోరికలు నశించిపోయినవి. ఆ మోహ నివృత్తి అవడం వలన యథాస్థితమైనటువంటి పరమాత్మతత్వాన్ని, ఏది యథాతథంగా ఉన్నదో అటువంటి పరమాత్మతత్వాన్ని గ్రహించగలిగింది. అప్పుడు చూడాల యొక్క రాగము కానీ, భయము కానీ, మోహము కానీ, ఈ యొక్క అజ్ఞాన విలాసాలైనటువంటి తమో విలాసాలు, అంటే ఈ అవస్థాత్రయాల యొక్క, అంటే అవస్థాత్రయాలు ఏంటి? జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, ఇవన్నీ కూడా నివృత్తి అయిపోయినాయి, భ్రాంతులు ఉడిగిపోయినవి. అప్పుడు ఆమె శరత్కాలం ఆకాశ మండలం లాగానే, శరత్కాలంలో ఆకాశం గురించి ఎందుకు చెప్తారు అంటే మబ్బులు ఉండవు. మబ్బులు ఉన్నా కూడా గాలి త్రోసివేస్తుంది. నిర్మలంగా చంద్రోదయం, వెన్నెల, చల్లని చల్లదనం ఇవి మాత్రమే ప్రసరిస్తాయి. కాబట్టి ఈ శరత్కాలంలో ఎటువంటి మేఘాలు ఉండవు. కాబట్టి ఎంతో ప్రసన్నమైనటువంటి వాతావరణాన్ని గురించి తెలియజేస్తూ అప్పుడు ఆమె ఎలా ఉన్నది? శరత్కాల ఆకాశ మండలంలాగానే ఎటువంటి మబ్బులు లేకుండా మాలిన్యరహితమై ఉన్నటువంటి నిర్మలమైనటువంటి శాంత స్వరూపమున విరాజిల్లసాగింది. అంటే ఈ ప్రకారంగా చూడాలకాదేవి ఆత్మవిచారణ తత్పర అయింది. పరమ ప్రబోధం వలన ఉత్తమమైనటువంటి సత్వతత్వమునందు యథార్థాన్ని గుర్తెరిగింది. ఎరిగి రాగద్వేషాలు వదిలివేసింది, భయమోహాలను దూరీకరించింది. ఇంకా ఈ అవిద్యాదులు అంటే అజ్ఞానంతో కూడినటువంటివన్నీ కూడా శమించిపోయినవి, శరదాకాశములాగానే ప్రశాంతంగా ఉన్నది అని చెబుతూ త్రయోక్రమేణ వైరాగ్యం సత్శాస్త్రాభ్యాస నిష్టత చూడాలాయ వివేకోత్ర జ్ఞానలాభశ్చ వన్యతే. అంటే క్రమంగా కూడా చూడాలకాదేవి సిక్కిధ్వజులకు వైరాగ్యం కలిగింది కదా, సత్శాస్త్రాలను అభ్యసించారు. చూడాల యొక్క వివేకమైతే జ్ఞానప్రాప్తి అనేటువంటి విషయము, చూడాల యొక్క వివేకము కానీ జ్ఞానప్రాప్తి అనే విషయాలను గురించి వర్ణించి తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమునందు చూడాల యొక్క ప్రబోధాన్ని, ఆమె పొందినటువంటి జ్ఞాన విషయాన్ని గురించి వర్ణించి తెలియజేస్తూ ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. దినామదినమిత్యేష స్వాత్మారామా తయా తయా నిత్యమంతర్ముఖతయా బభూవ ప్రకృతి స్థితాః. అంటే ఓ రామచంద్ర, ప్రతిదినము కూడా ఆ చూడాలకాదేవి ప్రసిద్ధమైనటువంటి ఆ స్వాత్మారామత్వము చేత, ఆత్మతత్వం యొక్క అనుభూతి చేత, అంతర్ముఖమైనటువంటి వృత్తుల చేత తన స్వాభావికమైనటువంటి ఆత్మ ప్రకృతి అందే స్థితి కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆ చూడాలాదేవి ప్రతిదినము కూడా స్వాత్మారామయ్యే ఉంటుంది, ఆత్మానుభూతిని చెందుతూ ఉంటుంది. నిత్యము కూడా అంతర్ముఖి అయి తన అంతరంగమునందు బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తమునందు కూడా పరమాత్మ వస్తువునే చూస్తూ ఉంటుంది. అంతేకాదు క్రమంగా ఆమె యొక్క అభ్యాసము అనేది దృఢపడింది. దాని వలన ఆమె స్వస్వరూపమునందు అంటే ఆత్మస్థితి యందు స్థితి కలిగి ఉన్నది. ఇంకా రాగద్వేషాలను వదిలివేసింది. సంగవర్జితే అంటే విషయాల పట్ల ఆసక్తిని వదిలివేసింది. నిర్ద్వంద్వమై అంటే రెండు అనేటువంటి ఇష్ట అయిష్టాలు అనేటువంటివి కూడా వదిలివేసింది. అక్కడ ఉండేటువంటి ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ తత్వమునందే ఆసక్తి కొన్నది. ఎటువంటి ఈ ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల ఇచ్ఛారహిత అయి ఎటువంటి ఇష్టము లేక తనకు యథాప్రాప్తములుగా చేయవలసినటువంటి కార్యాలను చేస్తూ ఏమీ కూడా ఇష్టము లేదని వదిలిపెట్టడం కానీ ఇష్టమైనదని గ్రహించడం కానీ చేయకుండా ఉంటుంది. ఈ విధంగా సంసార సముద్రాన్ని దాటివేసింది.
సందేహజాల వర్జితయ్యి అంటే సందేహాలు అనేటువంటి వలను ఛేదించి వేసింది. పరమాత్మ జ్ఞాన లాభము చేత అంటే పరమాత్మ జ్ఞానము అనేటువంటిది ఆమె లబ్ధి పొందింది. దాని వలన పరిపూర్ణమైంది ఆమె యొక్క చిత్తము. ఆ పరిపూర్ణ చిత్తము చేత జ్ఞానము ప్రాప్తించిన అంటే జ్ఞానము కనుక ప్రాప్తిస్తే పరమపదము లభించినట్లుగానే ఆమె జ్ఞాన ప్రాప్తమైనటువంటి పరమపదమునందు ఆ చూడాలక మహారాణి చిరకాలము కూడా నిరతిశయానంద పరమాత్మ యందే విశ్రమించింది. ఇంకా కూడా ఉపమానాలు అన్నింటికీ కూడా పరమై ఉండటం ఆమె అనిర్వచనీయమై ఒప్పింది. అంటే ఆమెను దేనితో ఉపమించి పోలిక చూపి ఆమె యొక్క సాదృశ్యాలను మరొక దానితో పోలిక చూపి చెప్పడానికి సాధ్యముగానంతగా ఆమె మాటలతో వర్ణించనలవిగానటువంటి సహజానంద నిరతిశయానందాత్మ తత్వమునందు విశ్రాంతిని పొందింది అని చెబుతూ ఈ విధంగా అంటే ఈ శ్రేష్ఠ వర్ణము కలిగినటువంటి ఆ రాజపత్నియగు అంటే ఆమె ఎటువంటిది అంటే శ్రేష్టము అని చెప్పడానికి కూడా సాధ్యముగా అనేటువంటి శ్రేష్టాతి శ్రేష్టము. ఆ విధంగా శ్రేష్ఠ వర్ణము కలిగిన ఆ రాజపత్ని ఆ మహనీయురాలు అయినటువంటి ఆసికిధ్వజ మహారాజు యొక్క భార్య చూడాల చాలా తక్కువ కాలమునందే ఆత్మజ్ఞానముతో కూడుకున్నదయ్యింది. అంటే ఆత్మజ్ఞాన సంయుక్తయే అయ్యింది. అజ్ఞాని యందు అకస్మాత్తుగా ఈ సంసార భ్రమ ఎలా ప్రవేశిస్తుందో అలాగే జ్ఞాని యందు కూడా అంత శీఘ్రంగా వినాశం కూడా చేస్తూ ఉంటుంది. ఎలాగంటే అజ్ఞానికి అజ్ఞానం ఎలా వచ్చింది అంటే అకస్మాత్తుగా అజ్ఞానం వలనే ఈ సంసార భ్రమ అనేటువంటిది ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది అంటే అజ్ఞానము వలన. ఎప్పుడు ప్రవేశించింది తెలియదు, అజ్ఞానమే మూలము దానికి. ఆ విధంగానే జ్ఞాని కూడా అంటే జ్ఞాని యందు ఈ యొక్క మరి అజ్ఞానం ఎప్పుడు నశిస్తుంది అంటే అంత శీఘ్రంగానే అది కూడా నశించిపోతుంది. సత్యాన్ని గుర్తెరిగితే ఆ స్థిర పదార్థం నశిస్తుంది. జ్ఞానం నందు నడిస్తే అజ్ఞానము నశిస్తుంది. ఎలా అంటే సూర్యుడు వచ్చినప్పుడు చీకటి నశించినట్లుగానే అలాగే సర్వదా అంటే ఎల్లవేళలా కూడా ఆమె ద్వైతరహితమై రెండు అనేటువంటిది లేదిక. అంటే తీసుకునేటువంటిది ఇచ్చేటువంటిది ఇష్టము అయిష్టముతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క మానసిక చిత్తాలు నశించిపోయినవి. అలాగా ద్వైతరహితమై ఉన్నది, శాంతమై ఉన్నట్టు ఆమె ఆత్మపదమునందు విశ్రాంతిని పొందింది. అలా పొంది భ్రమరహిత అయినటువంటి చూడాలక ఇక ఎటువంటి భ్రమలు కూడా ఆమెకు లేవు. ఎందుకు ఏ వస్తువు పట్ల ఇష్టము కానీ అయిష్టము కానీ లేవు. అటువంటి ద్వంద్వరహిత అయినటువంటి ఆమెకు భ్రమ అనేటువంటిది నశించింది. అలా భ్రమరహిత అయిన చూడాల ఎలా మెరుస్తుంది, ఎలా శోభిల్లుతుంది అంటే శరత్కాల స్వచ్ఛమేఘ పంక్తిలాగానే శోభిల్లుతుంది. ఒకవేళ శరత్కాలంలో మరి స్వచ్ఛమైనటువంటి మేఘాలు వస్తాయి, అవి తెల్లగా ఉంటాయి, దానిలో నీరు ఉండదు. అటువంటి మేఘ పంక్తులు అలా కనబడి గాలికి తేలియాడిపోయినట్లుగానే ఆమె అంత స్వచ్ఛంగా మేఘమాలలాగా మరి తారాయుతంతో కూడినటువంటి ప్రకాశవంతంగా ఆమె అలా కనబడుతూ ఉన్నది. అనాకుల సమాలోకమసంబంధాత్మనాత్మని జరద్ఘీవివ శైలాగ్రం శత్రుణం ప్రాప్య సంస్థిత. అంటే పచ్చని గడ్డి ఉదకాలతో కూడినటువంటి ఎత్తైన పర్వతాన్ని పొంది వృద్ధ గోవు వ్యాకులత్వం లేక ఉండునట్లుగానే. ఎలాగంటే ఇప్పుడు ఎత్తైన పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీద జలము ఉన్నది, ఆ జలము ద్వారా ఏర్పడినటువంటి పచ్చని గడ్డి ఉన్నది. ఆ గడ్డి తింటూ ఆ ఉదకము దాగుతూ ఆ ఎత్తైన పర్వతాన్ని పొందినటువంటి ముసలి ఆవు ఎటువంటి బాధ అయినా పడుతుందా? పడదు, సంతోషంగా అక్కడే జీవనాన్ని గడిపేస్తుంది. అలాగే ఇక్కడ జాగ్రత్త మొదలైనటువంటి అవస్థల యందు ఏ విధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటి అవస్థల యందు ఏకమై ఎలా ఉన్నది? ప్రకాశ స్వరూపమై సాక్షివంతమైనటువంటి ఆత్మతత్వాన్ని ఈ జాగ్రత్త నందు గాంచుతుంది.
మరే సుషుప్తి నందు గాంచుతుంది, స్వప్నమునందు గాంచుతుంది ఆత్మతత్వాన్ని. అందువలన అసంబద్ధమైనటువంటి ఆత్మస్వభావం ద్వారా ప్రాప్తిని పొంది ఆ ఆత్మతత్వమున చూడాలా, ఎటువంటి బాధ లేనటువంటి, క్లేశాలు కలగనటువంటి వ్యాకుల రహిత అయి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే పచ్చని గడ్డి నీరు కలిగి ఉన్నటువంటి పర్వత శిఖరముని పొందినటువంటి ముసలి ఆవు అక్కడ ఏ బాధ లేకుండా మహా ఆనందంతో ఉన్నట్లుగానే ఆ చూడాలక కూడా ఏం చేస్తుంది, అప్పుడు జాగ్రత్త మొదలైనటువంటివి, అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలైన సర్వ అవస్థల యందు కూడా ఏకరూపము అంటే ఏకరసీభూతమైన సర్వవ్యాపకమైనటువంటి ప్రత్యేగాత్మను ఎలా చూస్తుంది అంటే ఆ జాగ్రత్తాదులతో సంబంధం లేకుండా ఉండడాన్ని చూస్తుంది. అక్కడ జాగ్రత్త అవస్థకు ఈ ఆత్మతత్వానికి సంబంధం లేదు, సాక్షి మాత్రంగా ఉన్నది. స్వప్నానికి ఆత్మతత్వానికి సంబంధం లేదు, సుషుప్తికి ఆత్మతత్వానికి సంబంధం లేదు. అటువంటి సాక్షి రూపంగా అసంగ స్వభావాన్ని పొంది ఆ ప్రత్యేగాత్మయందే ఎటువంటి బాధలు లేనటువంటిది అక్కడ స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ, స్వవివేక ఘనాభ్యాస వసదాత్మోదయేన సా సుశుభే శోభన పుష్పాలతేవాభినవోద్గత. అంటే స్వవివేకం యొక్క ఆమె యొక్క వివేకం ద్వారా తనకు కలిగినటువంటి స్వకీయమైన వివేకం యొక్క దృఢమైన అభ్యాసాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల ఇంకా ఆమె పూర్ణానంద స్వరూపము అనేటువంటిది ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించగా చూడాలా సనాతన పుష్పలతలాగానే చెన్నుందుతున్నది. ఏ విధంగా అంటే నూతనంగా ఉన్నటువంటి పుష్పలత ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అలాగే కనబడుతూ ఉన్నది. అంటే తన యొక్క స్వకీయమైనటువంటి వివేకం ద్వారా, స్వకీయమైన ప్రయత్నం ద్వారా, స్వకీయమైన వివేకం యొక్క దృఢమైన అభ్యాసం చేస్తూ వచ్చింది. అలా ఆ దృఢ అభ్యాసం ద్వారా పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపము ఆమెకు ఆవిర్భవించింది. అలా ఆవిర్భవింపగా చూడాల ఎలా ఉంటుంది అంటే నూతన క్రొత్తగా వచ్చినటువంటి పుష్పలతలాగానే ప్రకాశవంతంగా అలా కనబడుతూ ఉన్నది. అదతామనవధ్యాంగిం కదాచిత్ స సికిధ్వజ అపూర్వ శోభ మాలోక్య స్మయమాన ఉవాచ. తర్వాత ఒక సమయమునందు అటువంటి భవ్య శరీరన ధారిణియు అంటే నూతన పల్లవాంకురంలాగా ప్రకాశిస్తూ కొత్త శరీరాన్ని ధరించినటువంటి ఆ అపూర్వమైనటువంటి శోభతో కూడుకొని ఉన్న తన ప్రియురాలను చూశాడు. చిరునవ్వుతో అంటున్నాడు ఆ శిఖధ్వజ భూపాలుడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ కృశాంగి, ఏంటి ఇలా కృషించిపోయావు? శరీరం అంతా కూడా కృషించిపోయింది. అయినప్పటికీ కూడా మరలా యవ్వనంతో కూడిన దానిలాగానే, అంటే వయసు దాటుతూ ఉన్నా కూడా మళ్ళీ క్రొత్తగా యవ్వనం వచ్చిన దానిలాగా మళ్ళీ కూడా అలంకరించుకున్న దానిలాగానే, పూర్ణ చంద్రునితో కూడినటువంటి పృథివిలాగానే నీవు అధికమైనటువంటి శోభతో కూడి ఉన్నావు. ఓ ప్రియ, అమృతము త్రాగిన దానిలాగానే, అమృతాన్ని సేవించినటువంటి వారు ఇలా పూర్ణ యవ్వనముతో ఉంటారు. దానిలాగానే లభింపనటువంటి ఉత్తమమైనటువంటి పదమున పొందిన దానిలాగానే ఆనందమైనటువంటి ప్రవాహము చేత పరిపూర్ణుడైన వానిలాగానే నీవు కూడా మిగులా శోభిల్లుతూ ఉన్నావు అని చెబుతూ, అంటే ఆమెకి ఈ యొక్క జ్ఞాన ప్రకాశం అనేటువంటిది శోభిస్తూ ఉన్నది, శరీరం అంతా క్రొత్తగా అనిపిస్తూ ఉన్నది అని. అది ఎవరికి అంటే శిఖధ్వజ మహారాజుకి. కాంత, శాంతమై చాలా ఇష్టమైన దానిలాగా సుందరమైనటువంటి శరీరాన్ని ధరించిన దానివై నీవు చంద్రుని యొక్క శోభను కూడా మరి దూరం చేసినట్లుగా జయించి నాకు అలా కనబడుతూ ఉన్నావు. కాబట్టి ఓ ప్రియతమా, నీ చిత్తము భోగాశ వర్జితమై, ఇక నీ యొక్క మనసు అనేటువంటిది భోగాశలు అనేవి నశించిపోయిన దానిలాగానే కనబడుతూ ఉన్నావు. శాంతియుతంగా కనబడుతూ ఉన్నావు. వివేకము
బలంగా అమరింది అన్నట్లుగా వివేకము చేత బలయుతమై సమత్వాన్ని పొందిన దానివై గంభీరమై ప్రశాంతంగా ఉన్నట్లుగా నేను నిన్ను పరికిస్తూ ఉన్నాను అని భార్యతో అంటూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.